హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 5 మార్చి 2026 5 మార్చి 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి, ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం పాతేక అనేది నడుస్తూ ఉంటుందండి. ఏకపందం జరుగుతూ ఉంటుంది, పాతేక నడుస్తుంది. సో ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఈరోజు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడు రసంగి డ్యాగలు అనమాట. గౌడు రసంగి డ్యాగలని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ గౌడు రసంగి డ్యాగ రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండాలన్నమాట. కుసి ఎరుపు, బొంగ ఎరుపు ఉన్నటువంటి గౌడు రసంగి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు పండు డ్యాగలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, గట్టి డ్యాగలు, డ్యాగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర పింగళ గౌళ్ళు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్ల సేతువాలన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మీరు ఇక్కడ క్లియర్గా లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఎడం పక్కన ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కాకులు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, కోడికాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, అలాగే తుమ్మెద కాకులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో ఇవి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8:45 నుంచి ఉదయం 10:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడిచూపు కాకులు అనమాట. కోడిచూపు కాకుల్ని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలండి. కుసి నలుపు ఉన్నటువంటి కోడిచూపు కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడిచూపు డ్యాగలు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, కోడి డ్యాగలు, కోడి కాకులు, కాకి డ్యాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకు గెలిచేటువంటి రంగుల్ని కోడి చూపు డ్యాగలు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, కోడి డ్యాగలు, కోడి కాకులు, కాకి డ్యాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగ పర్లాలన్నమాట. కాకిడాగ పర్లాలని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లాల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలండి. గట్టి కుసు ఉన్నటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నెమలి మైలాలు, నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపు రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల పోలాలు, నల్లకట్టు రసంగులు, కోడి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమలి పింగళాలన్నమాట. కాకి నెమలి పింగళాలని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలండి. కుసు నలుపు ఉన్నటువంటి కాకి నెమలి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు,
కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా వాటిని పాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా పింగళా చూపు అనేది నాకు ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. పింగళాలకైతే ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుంచి రాత్రి 6 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్ల నెమళ్ళు అనమాట. తెల్ల నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపున్నటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, పచ్చ కాకులు, రసంగులు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే తెల్ల నెమల రంగులు ముసుగు చెప్పాకండి. ఈ తెల్ల నెమల రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉన్నారన్నమాట. కుసి తెలుపుకున్నటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోడుకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి డేగలు అనమాట. కోడి డేగలను ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, పండు డేగలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ కాకులు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోడుకు ఒప్పుకోవాల్సినటువంటి రంగు కోడికాక అనమాట. కోడికాకని ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడికాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు, కోడి డేగలు, రసంగులు, సేతువాలు, గరుడ మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడి కాకి నెమలు అనమాట. గౌడి కాకి నెమల్ని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి హస్త నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. హస్త నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు పింగళ మీద నెమల రంగు ఊడిపోతుంది, నెమలి మీద ఎర్రపొడ కోడి రంగు ఊడిపోతుంది, డేగ మీద పింగళ నల్ల మైలాండ రంగులు చూడిపోతాయి, పసిమి కోడి మీద నెమల రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందండి. హస్త నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.